పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఇది మంచి ప్రభుత్వం అంటూ వేలాది మంది రైతులు జరిపిన భారీ ర్యాలీలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల కటౌట్లకు రైతులతో కలిసి ధాన్యాభిషేకాన్ని నిర్వహించారు. పూలపల్లి నుంచి బగ్గేశ్వరం వరకు 100 రోజుల పాలనకు 100 మీటర్ల రైతు పచ్చని జెండాతో భారీ ర్యాలీ చేసిన రైతులతో నడిచిన మంత్రి రామానాయుడు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు మండలం క్లస్టర్ 6 లో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మన ప్రీతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విచ్చేసిన జనసేన, బీజేపీ నాయకులు మనకి నాయుడు గారికి కుర్చీలో కూర్చోవలసిందిగా అదేవిధంగా మహిళా సోదరమణులకు నాయకులందరూ మన జనసేన, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవాళ అధికారంలోకి వచ్చాక ఏదైతే 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచకపోగా 16,000కి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తగ్గించాడో మళ్ళీ ఆ మోసం దగ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండదు అని అంటూ ఆయన 16,000కి తగ్గిస్తే ఎలక్షన్ ముందు ఏదో 1,000 రూపాయలు కంటి తుడుపుగా పెంచితే దాన్ని వేళ మళ్ళీ 8,000 రూపాయలు పెంచి మళ్ళీ ఈవేళ 25,000 రూపాయలు హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీ ఈవేళ ప్రభుత్వం ఇస్తుంది. 1,640 కోట్ల రూపాయలు రైతులకు బకాయి పెడితే మనసున్నటువంటి మంచి ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఆ 1,640 కోట్ల రూపాయల పాత రైతుల బాకీలన్నీ కూడా ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిందేనంటే ఇది రైతు ప్రభుత్వం, ఇది వ్యవసాయ ప్రభుత్వం. అందుకే ఈరోజు మరి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా 100 రోజుల ఎన్డీఏ పాలనకు 100 మీటర్ల పచ్చని జెండాతో ఈ యొక్క ప్రభుత్వానికి ఆశీర్వాదం రైతులు పాలకొల్లులో అందించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. ఏదైతే పెన్షన్లు ఎవరైతే వృద్ధులు, వితంతులు ఎవరైతే ఉన్నారో 3,000 రూపాయలు పెంచింది 4,000 రూపాయలకు పెంచుతామని ఆ రోజు చెప్పి అది ఏప్రిల్ నెలలో చెప్పాం కాబట్టి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కూడా కలిపి 3,000 ప్లస్ పెంచినటువంటి 4,000 7,000 రూపాయలు అక్షరాల వాళ్ళ ఇంటికి మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల మొదటి తేదీన మీ ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చాం. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారు 3,000 రూపాయలు పింఛన్ని 6,000 రూపాయలు చేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం 6,000 రూపాయలకి పెంచి ఇచ్చాం. ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో 2019కి ముందు చెప్పాడు 3,000 రూపాయలకి పింఛని పెంచుతానని. 250 కాడికి 5 సంవత్సరాలు పట్టింది ఆయన 3,000 రూపాయలు చేయడానికి. మాకెంత సమయం పట్టింది? మా మహిళల మీ భాషలో చెప్పాలంటే అటు ఏసి తిరగేసినంత సమయంలో మేము 4,000 రూపాయలకి పెంచి ఇచ్చేసాం పింఛను. ఏ హై స్కూల్కి వెళ్ళినా ముక్కు పచ్చలారనేటువంటి 15 సంవత్సరాల పిల్లవాడి దగ్గర కూడా గంజాయి ప్యాకెట్ దొరుకుతూ ఉంటే ఆ గంజాయికి, డ్రగ్స్కి వాళ్ళు బానిసై వాళ్ళ జీవితం పాడైపోతుంటే ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చాక ఆ గంజాయి మీద ఉక్కుపాదం పెట్టడం అని అంటే మీ పిల్లల భవిష్యత్తును కాపాడడం. అంతేకాదు మళ్ళీ ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి గంజాయి, డ్రగ్స్ బారిన పట్టకూడదని అంటే వాళ్ళకి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చాక డిఎస్సి 16,000 టీచర్ల పోస్టుల భర్తీకి మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం. ఈవేళ అధికారులను 5 సంవత్సరాలు
ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ అన్నీ లూట్ అయిపోయాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడానికి ఏం మిగలవు కాబట్టి ప్రైవేట్ ఆస్తుల్ని, మన ఆస్తుల్ని కాజేయాలనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మీ ఆస్తులకి మీకు భద్రత ఇచ్చాం. ఏ పేదవాడు పట్టెడు అన్నం తినకూడదా కడుపు నిండా? ఒక మహిళా సోదరీమణి పాలకొల్లు హాస్పిటల్కి వచ్చి 5 రూపాయలకి అన్నం తినకూడదా? ఒక ఆటో కార్మికుడు ఒక 5 రూపాయలకి అన్నం తినకూడదా? ఒక భవన కార్మికుడు ఒక 5 రూపాయలకి అన్నం తినకూడదా? ఎందుకు ఈ పేదవాడి మీద నీకు కక్ష? ఎందుకు ఈ మహిళల పేదల మీద ఎందుకు నీకు ఈ కక్ష? 5 సంవత్సరాలు. అందుకే ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అన్నా క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా రుచికరమైనటువంటి వేడి వేడి ఆహారాన్ని వేళ అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకి, మహిళలకి అందజేస్తున్నామనంటే ఇది మంచి ప్రభుత్వం. మన